బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి చేయని అరాచకం లేదంటున్నారు వాళ్ళు. బెదిరింపులు, భూ కబ్జాలకు పాల్పడ్డారని, అక్రమ కేసులు పెట్టించి అమాయకులని, సొంత పార్టీ కార్యకర్తలను సైతం ముప్ప తిప్పలు పెట్టారని, జైలుకు పంపించారంటూ విమర్శిస్తున్నారు. జీవన్ రెడ్డి కారణంగా ఆర్మూరు బీఆర్ఎస్ పతనమైందంటున్న నేతలు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని త్వరలో కేసీఆర్, కేటీఆర్ ను కలుస్తామని అంటున్నారు. బహిరంగ రహస్యం నీ మనిషితో కొట్టిస్తే ఇవాళ మాకులో బండలు నీకు వచ్చిన వరకేది ఇవాళ ఏ ఒక్క విలేజ్ అన్న నీకు క్యాడర్ ఉందా, నీకు ఓడర్ ఉందా, నేను ఒక్కొక్కరు సై అనేటోళ్ళు అది లేదే. సరే మళ్ళీ ఏమైపోయినావు? సొసైటీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గుప్తా తండ్రి పోటీ చేస్తే అలా తండ్రిని ఓడించిన చరిత్ర, వెన్నుపోటు ఓడించినటువంటి చరిత్ర నీది. ఆఖరికి అలా తండ్రిని కూడా బతకనియదు. అమ్మ వీడా ఇక పక్క ఎమ్మెల్యేలు ఎవరైనా కసుకుని వస్తే ఓ నా కాన్స్టిట్యూన్సీకి వచ్చేదే లేదు, ఇది నా జాగిరేని నువ్వు బెదిరించి ఎన్ని వేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ ఈ కాన్స్టిట్యూన్సీకి నువ్వు ఎలా రాగలవు? ఎలా వస్తావు? ప్రజలు ఎట్లా నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లో నీ జన్మలో కూడా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీని అడుగుపెట్టించే పరిస్థితి లేదు. ఏ ప్రజలను అడిగినా చెప్తున్నారు అబ్బో బాబు అరచకవాది. నువ్వు అట్లా చేతులారా చేసుకున్నావు ఎప్పటి బతకలేలే. ప్రతి ఒక్కడి మీద కేసు, ప్రతి ఒక్కడి కబ్జా, ప్రతి ఒక్కడి తాడు పైసలు కానచ్చినట్టు దాని వెంటనే ఫోన్, అరే పలానా పైసలు కానచ్చాయి, అరే బైక్కో భక్తికో ఇచ్చారు కదా. సరే ప్రతి వ్యక్తి బాకీ ఉంటాడు, తీసుకుంటాడు. సరే ఏ రాకుండా రేపు ఓ 10 రూపాయలు ఎవరో 5 రూపాయలు నేను ఎత్తునని చెప్పాడు. ఇది ప్రతి ఒక్క నైజాం మనిషి. ఎందుకంటే మరొకసారి కూడా గౌరవ కేసీఆర్ గారికి, గౌరవ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, ఇలాంటి అరాచకవాదులు ఈ నియోజకవర్గాలు వద్దు. నువ్వు నీ మనుషులతో. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రెజెంట్ చెప్పండి, ఇక్కడ మనం చూస్తున్నాము కంప్లీట్ గా కూడా కేసీఆర్ ను కలుస్తాము, ఆయనని ఇమీడియట్ గా కూడా పదవి నుండి తీయించమని కూడా మాట్లాడతామంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల మీదనే అరాచకాలు చేశారంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవాలి? కేటీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది అనుకోవాలి? మీరు అన్నట్టు కూడా గత అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలతో పాటు అధికారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరినీ కూడా ముప్పతిప్పలు పెట్టారు, తీవ్ర ఇబ్బందులు గురి చేశాడు. పార్టీలో పైకి ఎదగకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేశారని చెప్పి కూడా క్యాడర్ అంతా కూడా తిరుగుబాటు మొదలైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంవత్సరంన్నర కాలంగా ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలు కానీ లేకపోతే వాళ్ళతో ముఖాముఖి కానీ ఇప్పటి వరకు జరగలేదని చెప్పి కూడా కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు ఇస్తున్నారు. ఏదైతే ఆర్మూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనపై తిరుగుబాటు మొదలు పెట్టారు. జీవన్ రెడ్డి చర్యలతో పాటు ఆర్మూర్ లో పార్టీ పతనమైంది, ఆయన అరాచకవాది అంటూ కూడా కార్యకర్తలంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అలాగే మాజీ కార్యదర్శి సురేష్ ఎవరైతే ఉన్నారో తన క్యాడర్ తో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చాలా అంశాలు కూడా వివరించారు. జీవన్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలి, 10 ఏళ్లలో చాలా అరాచకాలు చేశాడు, బెదిరింపులు, భూ కబ్జాలు, అక్రమ కేసులు పెట్టించి ప్రజలు కార్యకర్తలను ముప్ప తిప్పలు పెట్టి జైలుకు పంపాడని చెప్పి కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే జీవన్ రెడ్డి పార్టీలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ ఇన్ఛార్జ్ మార్చాలని త్వరలో కేటీఆర్ లను కూడా కలుస్తాం, ఆర్మూర్ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా త్వరలో కలిసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మీడియా ఎదుట జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సీనియర్ అంటే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ జిల్లా కార్యదర్శి సురేష్ ఇప్పటికే అల్టిమేట్ జారీ చేస్తున్నారు. తనని కంపల్సరీ ఆర్మూర్ నుంచి తప్పించాలి, అయితేనే అక్కడ క్యాడర్ బాగుపడుతుంది, కార్యకర్తలు బాగుపడతారు. ఎప్పుడైతే 2014లో ఉన్న టీఆర్ఎస్ క్యాడర్ ఏదైతుందో వాళ్ళంతా కూడా అందరూ కూడా కనుమరుగయ్యారు. జీవన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అందరినీ కూడా తుడిచిపెట్టేశాడు, కార్యకర్తలను ఎవరిని కూడా ముంగడికి రాణిస్తలేడు, పైకి రాణిస్తలేడు, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని కూడా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి జీవన్ రెడ్డి చర్చనీయాంశమయ్యాడు. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో క్యాడర్ అంతా కూడా కేటీఆర్ ని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.